కేవలం ఒక యానిమేషన్ సినిమా కోసం తన ఇల్లునే అమ్మే స్టూడియో పెట్టి సినిమా తీశారంట. ఆ సినిమాయే మహావతార్ నరసింహ సినిమా. ఈ ఇనిషియల్ డేస్లో ఇతనికి ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయడానికి రాలే, కానీ ఇతనే గుండె ధైర్యంతో తన ఓన్ మనీ ఇనిషియల్ డేస్లో పెట్టుకుని సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత హొంబాలే ప్రొడక్షన్స్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి తర్వాత ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్. వార్ 2 అండ్ కూలీ రెండు కూడా బిగ్ లాస్ చూడబోతున్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాయి. 9వ రోజున వార్ 2 టోటల్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఎంత అంటే 305 కోట్లు అప్రాక్సిమేట్లీ ఉంది. ఫైనల్ రన్ లో 350 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒక కూలీ అయితే 450 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లో లాస్ వస్తుంది. ఎంత అంటే ఎస్టిమేషన్ ప్రకారం వార్ 2 సినిమాకి 110 కోట్ల నుంచి 130 కోట్ల మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంది ఫైనల్ రన్ లో. అండ్ కూలీకి అయితే 50 నుంచి 60 కోట్ల మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఓజీ సినిమాకి నైజాంలో భారీ డీల్ అయినట్టు నైజాం రైట్స్ అయితే దిల్ రాజు గారు తీసుకున్నట్టు తెలుస్తుంది 55 కోట్లకి. ఓజీ సినిమాకి నైజాంలో 55 కోట్లు ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేసి అంత సత్తా ఉందా లేదా సింపుల్గా కామెంట్లో తెలపండి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా దివాళీకి రాబోతుంది. ఆల్రెడీ ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, మంచి చాట్ బస్టర్ అయిన సాంగ్ అయితే. ఈ సినిమాకి సంబంధించి ఫన్నీ ట్వీట్ అయితే మన రామ్ గారు వేశారు, ఒకసారి వెళ్ళి చూసాను. రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది భయ్య. ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా రావాల్సి ఉంది. టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. టీజర్ మీద అయితే చాలా రొటీన్గా ఉందని కామెంట్స్ వచ్చినాయి. మీరు కనుక టీజర్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాలకృష్ణ గారు అఖండ సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఓజీ సినిమా అఖండ సినిమా ఒకటే రోజున రావాల్సి ఉంది. ఇప్పుడు ఓజీ సోలోగా రాబోతుంది. ఓల్డ్ వైల్డ్గా ఓజీ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో కింద కామెంట్ చేసేయండి. అలా వెళ్ళే ముందు ఫాలో కొట్టేయచ్చు కదా. ఈ మిరాయి సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారండి? లాస్ట్ ఇయర్ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా గారు లేటెస్ట్ మూవీ అయితే మిరాయి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. యాక్చువల్గా ఇది సెప్టెంబర్ 5వ తారీఖున రావాలి. 5వ తారీఖు నుంచి మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయితే హిట్ అవుతుందా ఫట్ అవుతుందా కింద కామెంట్ చేసేయండి.